మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. శివుడు తన భార్య పార్వతీదేవితో కైలాసంలో నివసిస్తాడు మరియు అక్కడ యోగాన్ని సాధన చేస్తాడు. కైలాసం అనేది హిమాలయాలలో ఉన్న ఒక పవిత్ర పర్వతం. ఇక్కడ శివుడు తన భక్తులకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. శివుని కైలాసవాసం గురించి పురాణాలు చెబుతాయి. అక్కడ శివుడు తన భక్తులతో కలిసి నాట్యం చేస్తాడు. కైలాసంలో శివునితో పాటు పార్వతీదేవి, గణేశుడు, కార్తికేయుడు కూడా నివసిస్తారు. శివుడు కైలాసంలో తన భక్తుల కోరికలను తీరుస్తాడు మరియు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కైలాసం అనేది ఒక పవిత్ర స్థలం. ఇక్కడ శివుని భక్తులు తమను తాము శుద్ధి చేసుకోవడానికి వస్తారు. శివుని కైలాసవాసం గురించి రామాయణం, మహాభారతం కూడా చెబుతాయి. కైలాసంలో శివుడు తన భక్తులతో కలిసి ఆనందంగా నివసిస్తాడు మరియు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. శివుని కైలాసవాసం మనకు శాంతిని ఇస్తుంది. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.